మహాగణుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు. మనము ఒక సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గేరెసీనుల దేశమునకు వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు దయ్యముల చేత పీడించబడుతూ తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు సమాధులలో వాసము చేస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి, అతనికి పలుమార్లు సంకెళ్ళు వేసి బంధించినను అతడేం చేస్తున్నాడంటే ఆ సంకెళ్ళను, ఇనుప సంకెళ్ళను తుత్తనేలుగా తెంపివేశాడు. వానిని ఎవడు కూడా సాధుపరచలేకపోయాడు. వాని ఎదుటికి ఎవరైనా వెళ్ళాలంటే ఎవనికిని గుండె ధైర్యము చాలలేదు. కాబట్టి యేసు ప్రభువారు వాడున్న చోటికి వెళ్ళినప్పుడు దూరమునున్న యేసు ప్రభు వారిని దయ్యము పట్టిన ఆ యవనస్తుడు చూచి కేకలు వేస్తూ యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నీవెవడవో నాకు తెలుసు. నువ్వు దేవుని పరిశుద్ధుడవు, దేవుని కుమారుడు అని చెప్పి యేసు ప్రభును పొగిడినట్లుగా చూస్తున్నా. మరి ఆ సందర్భంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ పేరేమని వానిని అడుగగా, నా పేరు సేనా, మేము అనేకులమని చెప్పాడు. అంటే ఆ యవ్వనస్తునిలో ఉండే దయ్యాలు ఒక దయ్యం కాదు, రెండు దయ్యాలు కాదు. దగ్గర దగ్గర మనం చూస్తే సేన అంటే దగ్గర దగ్గర వేలల్లో దురాత్మలు అతని దేహంలో ఉండి అతన్ని పీడిస్తూ, అతన్ని గాయపరుస్తూ, అతన్ని టార్చర్ అంటే అతన్ని ఎంతో బాధకు, వేదనకు గురి చేస్తున్నాయి చూడండి. అలాగున జరుగుతున్నప్పుడు యేసు ప్రభు ఆ దయ్యములకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? అతనిలో నుండి మీరు బయటికి రమ్మని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆజ్ఞాపించగానే అతనిలో ఉండే 2000 అపవిత్రాత్మలు బయటికి వచ్చి ఒక పందుల మందలో ప్రవేశించాయి. ఆ పందులకు ఆ దురాత్మలు పట్టిన వెంటనే ఆ పందులు పట్టిన దురాత్మలు సముద్రంలో ఒడిగా పరిగెత్తుకుని పోయి ఊపిరి తిరగక సముద్రంలో పడి చచ్చిపోయాయి చూడండి. ఇంచుమించు ఆ పందుల సంఖ్య దగ్గర దగ్గర 2000, అంటే 2000 అపవిత్రాత్మలు ఆ యవనస్తుల్లో ఉన్నాయి ప్రియులారా. చూడండి, అందుకే యేసుప్రభు ఆజ్ఞాపించగానే ఆ దయ్యములు తమ్మును పాతాళములోనికి వెళ్ళ వెళ్ళనాజ్ఞాపింపవద్దని యేసు ప్రభువును మిగుల బ్రతిమలాడుకున్నాయి చూడండి. కాబట్టి ఎవరిని సాధుపరచలేని ఆ వ్యక్తిని మన యేసుక్రీస్తు వారు సాధుపరిచాడు, బాగు చేశాడు. అతడు బట్టలు లేక భయంకరమైన స్థితిలో తన్ను తాను గాయపరుచుకొనుచు, తన్ను తాను బాధపరచుకొనుచు, మరి సమాధులలో వాసము చేస్తూ కేకలు వేస్తూ ఉన్నటువంటి అతని జీవితాన్ని యేసు ప్రభువు దర్శించగానే అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అతని బ్రతుకు మారిపోయింది. అతని పరిస్థితి మారిపోయింది చూడండి. అతడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. ఈ సంగతి తెలిసిన ఆ పట్టణ ప్రాంత ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు చూడండి. యేసు ప్రభు మంచి చేసినాడు, యేసు ప్రభు మేలు చేసినాడు, యేసు ప్రభు క్షేమము కలిగించాడు ఆ యవనస్తునికి. ఆ క్రియను బట్టి వారు యేసు ప్రభువును చేర్చుకోవాలి సహజంగా ఆలోచన చేస్తే. కానీ వారు యేసు ప్రభువును చేర్చుకోకుండా తమ ప్రాంతంలోను విడిచిపొమ్మని ఆయనను బ్రతిమలాడుకున్నారు చూడండి. ఎంత విచారకరం. యేసు ప్రభువును చేర్చుకొని ఆ గ్రామం, యేసు ప్రభువును చేర్చుకొని ఆ ప్రజలు, యేసు ప్రభువు మేలును చూసి కూడా వారు యేసు ప్రభువును చేర్చుకోలేదంటే వారి హృదయం ఎంత కఠినమైనది. ప్రభువును చేర్చుకోకపోతే, ప్రభు మేలులు అనుభవించి ప్రభు కార్యాలు చూసి కూడా మనం ఆయనను చేర్చుకోకపోతే ఎంతో నష్టమే కదండి. ప్రభు చేసిన క్రియ ఎంతో ఘనమైనది కదా, గొప్పది కదా. ప్రభు ఆ యవనస్తుని పట్ల చేసిన ఉపకారం ఎంత మేలుకరమైనది చూడండి. అతని పరిస్థితి ఎంత
దయనీయమైన స్థితిలో ఉంది చూడండి. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు నూతన సృష్టిగా చేశాడు. అందుకే ఆ బాగుపడిన వ్యక్తి యేసు ప్రభుతో అన్నాడు. ఏమని అన్నాడంటే, నేను నీతో కూడా వస్తాను, నీతో పాటే ఉంటాను, నీతోనే ఉంటాను అని చెప్పినప్పుడు, దేవుడు నీ యందు కనికరపడి చేసిన కార్యములు నువ్వు వెళ్ళి ప్రచురము చేయమని చెప్పాడు చూడండి. యేసు ప్రభు తనకెట్టి కార్యములు చేశాడో ఆ పట్టణం అంతా ప్రకటించాడు చూడండి కదా. దేవుడు మన పట్ల చేసిన మేలులు, ఉపకారాలు, మహోపకారాలు, ఆయన కార్యాలు మనం ఆయన మహిమ కొరకు వివరించాలి. ఆయన మహిమ కొరకు మనం తెలియజేయాలి. ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి కదా. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే కదా. చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని మనము దేవుని వాక్యంలో చూస్తాం కదండి. ప్రభువుకు సమస్తము సాధ్యమే. మనుషులు కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. చూడండి, దేవుని వాక్యం బోధించే వ్యక్తులు కూడా ఏమీ ఉండదు గొప్పతనం. అతడు కూడా ఒక మనిషే, కానీ అతడు చేతిలో ఉన్న దైవ గ్రంథమైన దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యమే మనిషికి విలువను కలిగిస్తుంది. చూడండి, అందులోని శక్తి కలిగిన మాటలు ప్రపంచాన్ని కలుగజేస్తాయి. వ్యక్తి నాట్ ఇంపార్టెంట్, చెప్పే వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. నేనైనా, ఇంకొకరైనా, గొప్ప సేవకులైన, ప్రవక్తలైన, పరిశుద్ధులైన సేవకులైన ఎవరైనా, కానీ వారి చేతిలో ఉన్న దేవుని వాక్యం ఉంది చూశారా, ఆ మాటలు ప్రపంచాన్ని కదిలించగలవు, ప్రపంచాన్ని షేక్ చేయగలవు, ప్రపంచంలో ఉన్న ప్రజలను మార్చగలవు. అది దేవుని వాక్యము ముఖ్యమైనది, దేవుని వాక్యము ప్రమాణమైనది, దేవుని వాక్యము ప్రధానమైనది, దేవుని వాక్యము శ్రేష్టమైనది. దేవుని వాక్యము బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ప్రభు అన్నాడు కదండి, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. చూడండి, దేవుని సేవకులు చెప్తున్నటువంటి మాటలు వారి సొంత మాటలు కాదు, వారి కుటుంబాల గురించి కాదు, వారి గురించి కాదు, వారి గొప్పతనం గురించి కాదు చెప్తున్నది. వారి చేతిలో ఉన్న దేవుని మహాగ్రంథమైన దేవుని మాటలు కలిగి ఉన్న, దేవుని వాక్యం కలిగి ఉన్న, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను, దేవుని శక్తి గల మాటలను ప్రపంచానికి చెప్తున్నారు. మనుషుడిలో గొప్పతనం లేదు, కాబట్టి దేవుని వాక్యంలోనే గొప్పతనం ఉంది, దేవుని మాటల్లోనే గొప్పతనం ఉంది, దేవుని ఆజ్ఞలలోనే గొప్పతనం ఉంది. దేవుని మాటలు మనిషిని బ్రతికిస్తాయి, జీవింపచేస్తాయి, మనిషిని చక్కగా ప్రవర్తింపజేసే విధంగా మారుస్తాయి. దేవుని మాటలు మనిషికి రక్షణ కలుగజేస్తాయి. దేవుని మాటలు మనిషిని యుగ యుగాలు, తరతరాలలో నడిపిస్తాయి. చూడండి, ఆయన శక్తి కలిగిన మాటలు, యథార్థమైన మాటలు, ఆయన నీతిగల మాటలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము తరాలు గతించిపోయినా, యుగాలు గతించిపోయినా పని చేస్తూనే ఉంటాయి. చూడండి, అందుకే అవి దేవుని విలువైన అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు అలాగున పనిచేస్తాయి ప్రియులారా. కాబట్టి ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. చూడండి, దేవుడు పడగొట్టిన దానిని ఎవడైనా కట్టగలడా? దేవుడు కట్టిన దాన్ని ఎవడైనా పడగొట్టగలడా? దేవుడు కార్యము చేయాలని సంకల్పిస్తే ఎవడైనా ఆపగలడా? మనుషులు ఎవరైనా ఆపగలరా? చూడండి, ఆ దయ్యముల చేత పీడించబడుతున్న ఆ యవనస్తునికి ప్రభువు అయిన యేసుక్రీస్తు విడుదల ప్రసాదించాడు కదండి. చూడండి, అతడు బాగుపడ్డాడు కదండి. యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు కదండి. యేసు ప్రభువుతో ఉన్నాడు కదండి. అతనికి మేలు కలిగినప్పుడు, అతనికి క్షేమం కలిగినప్పుడు, తాను బాగుపడినప్పుడు, ప్రభువా నేను కూడా నీతో పాటు వస్తాను, నీతోనే ఉంటాను అంటే, అయితే దేవుడు నీ యందు కనికరపడి నీకెట్టు కార్యములు చేసినో దాన్ని తెలియజేయమని చెప్పినప్పుడు, యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున దేవుడు తన యందు కనికరపడి చేసిన కార్యాన్ని ఆ పట్టణమంతా ప్రకటించాడు ఆ యవనస్తుడు. చూడండి, కాబట్టి మరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా చెప్పే, నాలో ఏ గొప్పతనం లేదు, నేను ఒట్టివాడను, మట్టివాడను, కానీ దేవుని గ్రంథమైన బైబిల్లోని మాటలే నేను మీకు చెప్తున్నాను.
కాబట్టి ఆ మాటలందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.